చంద్రబాబు ఎన్నికల సమయంలో జూలైలో 7,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ఇప్పుడు సీఎం అయిన తర్వాత మళ్ళీ అదే మాట చెప్తే బాగుంటుంది. ప్రజలకు స్పష్టత ఉంది. ప్రజలు కోరుకునేది ఇదే. అదే కాదు, ఇతర సూపర్ 6 వాగ్దానాల కోసం కూడా ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మహిళలు. తెలంగాణ తరహాలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఫ్రీ బస్ ప్రయాణ పథకం అమలు చేయాలని ఆకాంక్షించారు. కానీ ఏపీ ప్రభుత్వం మౌనంగా ఉంది. దాని గురించి చర్చ జరగలేదు. ఇప్పటికే ప్రభుత్వం వచ్చిందని అనుకోవద్దు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రోజే అమలు చేసింది. కాబట్టి ఆంధ్ర ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలని మహిళలు డిమాండ్ చేశారు. ఎందుకంటే అది అమలు చేసిన నెల రోజుల తర్వాతే ఆర్టీసీకి డబ్బులు అందుతాయి. దీనిపై కూడా ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. మహిళలకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామన్న హామీపై ప్రభుత్వం నోరు మెదపలేదన్నారు. కనీసం చర్చిస్తానని కూడా చెప్పలేదు. ఏదన్నా చెప్పకుండా వదిలేస్తే జనం ప్రశ్నలుగానే వదిలేస్తారు. ముఖ్యంగా ఏపీలో సంకీర్ణ ప్రభుత్వం గెలవడానికి మహిళలే కారణం. పెద్ద ఎత్తున తరలివచ్చి అభిప్రాయ సేకరణ చేసి కూటమికి చిరస్మరణీయ విజయాన్ని అందించారు. అందువల్ల వారు తక్షణమే ప్రణాళికలను అమలు చేయాలి. ఊరికే కూర్చుంటే రోజులు గడిచినా పని జరగదు. తెలంగాణలోనూ అదే జరుగుతుంది. 6 నెలలుగా నెలకు 2,500 రూపాయలు ఇవ్వాలన్న పథకం అమలుకు నోచుకోలేదు. ఏపీలో కూడా ఇలాగే చేస్తారా అనే సందేహాలు తెరపైకి వస్తున్నాయి. నిరుద్యోగ భృతి మరొక పెద్ద అంశం. ఇది తక్షణం అమలు చేయాల్సిన పథకం. ఎందుకంటే ఏపీలో ఉద్యోగాల కొరత ఉంది. ఉపాధి కల్పనలో గత ప్రభుత్వం విఫలమైంది. మెగా డిఎస్సి కూడా అమలు కావడం లేదు. కొత్త ప్రభుత్వం మెగా డిఎస్సిని ప్రకటించింది, కానీ ఇతర ఉద్యోగాలకు ఇంకా హామీ ఇవ్వలేదు. కావున నెలవారీ నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇవ్వాలి. కనీసం జూలై నుంచి అయినా అమల్లోకి వస్తుందనే చెప్పాలి. ఏదైనా చెప్పకుండా వదిలేస్తే నిరుద్యోగుల్లో ఆందోళన పెరగవచ్చు. కాబట్టి అధికారిక ప్రకటన కోసం వేచి ఉంది. మరెన్నో ప్రాజెక్టులు ప్రభుత్వం మెడకు కత్తి మీద సాములా వేలాడుతున్నాయి. వాటిపై స్పష్టత రాకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదు. దీంతో ఏపీ ప్రభుత్వం మేల్కొంది. ఏపీ ప్రభుత్వ కేబినెట్ సమావేశం జూన్ 24న అంటే సోమవారం ఉదయం 10 గంటలకు అత్యవసరంగా జరిగింది. ఈ ప్రభుత్వానికి ఇదే తొలి మంత్రివర్గ సమావేశం. ఇందులో ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు. అలాగే 8 ముఖ్యమైన శాఖలకు సంబంధించిన శ్వేతపత్రం విడుదల అంశంపై కూడా చర్చించారు. 14,000 కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్న విషయంపై కూడా చర్చించారు. కాబట్టి కేబినెట్ భేటీ తర్వాత వెలువడే ప్రకటనలు కీలకం కానున్నాయి.